సో 67 ఏళ్ళలో అమ్మ వాళ్ళు అయితే ఇంత దూరం అయితే వచ్చారు ఫ్రెండ్స్. మనకు పాద శ్రీ వల్లభ స్వామి సూర్య నమస్కారం భాస్కర బండ నెక్స్ట్ వీడియోలో కనిపిస్తారు వీళ్ళు. నా పేరు మధుసూదన్ రెడ్డి గారు అండ్ లక్ష్మి. సో వీళ్ళైతే మనకి హైదరాబాద్ నుండి కురవపురం వరకు బస్సులో వచ్చారు. ఎవరైతే అనుభవిస్తారో అది వాళ్ళకే అర్థం అవుతుంది. గుడి లోపలికి వచ్చాము. ప్రజెంట్ దర్శనం అయిపోయింది. నెక్స్ట్ డే గుడి చుట్టూ ప్రదక్షిణ. ఈ ప్లేస్లో హాల్ అన్నమాట. హాల్లో పడుకున్నాము. సో మార్నింగ్ 4 గంటలకు లేచాము, దర్శనం చేసుకున్నాము, అభిషేకం అయిపోయింది అనమాట. అయిపోయిన తర్వాత ఇప్పుడుగా అంటే మార్నింగ్ అంతా కూడా మనకు కెమెరా తీయడానికి కానీ అక్కడ గుళ్ళకి టెక్కాల అల్లో చేయడానికి ఎక్కువ తీయలేదన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ తిరుగు ప్రయాణం స్టార్ట్ అవుతుంది. కురవపురం నుంచి వెళ్ళి కరీంనగర్కి. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే దర్శనం అయిపోయింది. మార్నింగ్ దర్శనం చేసుకున్నాము. ఇంకా బయటకు వచ్చాము, చూసారు కదా గుడి బయటికి. ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణం. ఇక్కడ మనకి తెంబె మహర్షి ఆశ్రమం ఉంటుంది, గుహ ఉంటుంది. అక్కడ ఔదుంబర వృక్షము ప్లస్ అక్కడ కూడా మన దత్త పారాయణం ఇట్లా చేస్తారనమాట. ఆ ప్లేస్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక నది ద్వారా మళ్ళీ నడుచుకుంటూ మళ్ళీ అవతలకి వెళ్ళారు. మన మా వెహికల్ వచ్చేసి అవతల పెట్టారనమాట నిన్న. సో వెహికల్ తీసుకొని వెళ్ళడమే. ఇది మన కురవపురం దత్తాత్రేయ స్వామి టెంపుల్. టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే మాత్రం పంచే అంటే కింద లుంగి మాత్రమే ఉండాలి. మన కింద బనీన్ కానీ ఇవన్నీ ఏవి ఉండొద్దు అనమాట. మగవాళ్ళు, ఆడవాళ్ళు మామూలుగా సాంప్రదాయ పద్ధతి వెళ్ళొచ్చు. మగవాళ్ళు మాత్రం కంపల్సరీ బనీన్ లేకుండా ఓన్లీ కింద పంచ మీద టవాల్ తో మాత్రం గుడి లోపలికి వెళ్ళాలొచ్చు అనమాట. సో ప్రజెంట్ మనకి ఇక్కడ తెంబే స్వామి గుహకి వెళ్తున్నాం. ఇట్లా గుడి నుంచి ఇట్లా వస్తాయి. ఇట్లా తెంబే మాత స్వామి అంటే అక్కడ చూసారు కదా గోవులు ఉన్నాయి అక్కడ. ఇదివరకు మనకు కురవపురం సంబంధించిన వీడియో అయితే చేశాను. ప్రజెంట్ అయితే మనం ఎక్కువనైతే చేయలేదు వీడియోలు. ప్రజెంట్ ఇలా ఉంది కురవపురంలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంది అని చెప్పేసి చూడడానికి వచ్చాను. పౌర్ణమి రోజు వస్తే మాత్రం కొంచెం పబ్లిక్ ఎక్కువనే ఉంటారు. ఎక్కువ ఉన్నా కూడా గాన్గాపూర్ లాగా అంటే ఇబ్బందికరం అయితే కాదు. అక్కడ మనకు మంచి దేవుని దగ్గర కూర్చున్నట్టు ప్రతి గర్భగుడిలో మంచి దర్శనం అయితే జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనం తెంబే స్వామి గుహకి అయితే ఇటు దారి వెళ్తున్నాము. ఇలాగ వచ్చాము, ఇటు వెళ్తున్నాము. పక్కన మనకు చూసుకుంటుంది అటు కృష్ణా నది ఉంది. మర్రి చెట్టు ఇంత పెద్ద పెద్ద ఊడలతో చూసారు కదా. ఎన్నో నాటి చెట్టు ఇది. ఓకే. సో ఇంత పెద్ద మర్రి చెట్టు ఉంది సార్ కదా ఇక్కడ మనకి మర్రి చెట్టు కింద కూడా మనకు పారాయణం చేస్తారు. దత్త చరిత్ర కానీ పారాయణం చేస్తారన్నమాట. ఇక్కడ రాసుని చదవండి. మందిరంలోకి సాంప్రదాయక వస్త్రాలు ధరించి ప్రవేశం లేదు. మందిరంలోకి ప్రవేశం ముందు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలండి. మందిరంలో ఫోటో తీయడం నిషేధించండి. సో మందిరంలోకి అయితే కెమెరా తీసుకెళ్ళట్లేదు, బయట చూపెడుతున్నాను మీకైతే. ఇక్కడికి స్ట్రేట్కి వెళ్తే మనకి అక్కడ తెంబస్వామి గుహ ఉంటుంది, అక్కడికి వెళ్దాం. మన కురవపురంలోని మర్రి చెట్టు. ఇక్కడ మన దత్త చరిత్ర చదువుతున్నారు కదా. దత్త పారాయణం అయిన తర్వాత మనకి ఇక్కడ తెంబె మహాస్వామి గుహ ఉంటుంది. అయితే గుహకు తాళం వేస్తారనమాట. జనరల్గా అయితే గుహ లోపలికి వెళ్ళడానికి అయితే ఉంటుంది, బట్ ఇక్కడ తాళం వేసి పెట్టారు. లోపలికి వెళ్తేనే చూపెడతాను. ఇదివరకు మన పాత వీడియోలో ఉంటుంది, వెళ్ళి చూడండి.
ఫ్రెండ్స్ మనకి ఇది తెమ్మస్వామి గుహ. అయితే తాళం వేస్తారు గుహ లోపలికి వెళ్ళాలి. యాక్చువల్గా చూడండి, మనకి ఇదివరకు వీడియో ఉంది. గుహ లోపల పెద్ద పాము ఉండేదన్నమాట. ఆ పామును బయట పంపించేసి మనం మళ్ళీ స్వామి ఇందులో వచ్చేసి తపస్సు చేశారంట. తెమ్మస్వామి గుహ ముందు చూసారు కదా, దత్తాత్రేయ స్వామి. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర. సో ప్రజెంట్ అయితే మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము రిటర్న్ ఇంటికి. శ్రీ దత్త మారుతి మందిర్ హనుమాన్ అన్నమాట. సో లీవింగ్ కురవపురం దత్తాత్రేయ స్వామి టెంపుల్. సో చూసారా, ఇప్పుడు నిన్న వచ్చాము, నిన్నకి ఇప్పటికీ కృష్ణానది మన ఎలా కనిపిస్తుంది అనేది క్లియర్గా అనిపిస్తుంది. ఇక్కడ కొద్ది దూరం వరకు అయితే శాండ్ ఉంది, అవతల మొత్తం కూడా కంప్లీట్ ఇసుకతో నిండిన తర్వాత దాని తర్వాత మొత్తం రాళ్ళే ఉన్నాయి అనమాట. మన ఆ అవతల ప్లేస్కి వెళ్ళాలి. ఇలా వచ్చాము. సో అందరూ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త. సో ప్రజెంట్ అయితే మనం నదిలోకి వెళ్ళి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి. అయితే ఎక్కువ శాతం ఏంటంటే వర్షాకాలం చలికాలం అయితే ఇందులో వాటర్ అయితే ఫుల్గా ఉంటాయి. వాటర్ ఫుల్గా ఉంటే బోటు ద్వారా అయితే మనం ఇక్కడికి రావాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంకా కంపల్సరీగా యాక్చువల్ అందరూ ట్రాక్టర్లో కూడా వెళ్తున్నారు. ట్రాక్టర్ అవసరం లేదు, మామూలు నడుచుకుంటే 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఎక్కువ ప్రాబ్లం అయితే లేదు ఇటు నుంచి అటు దాటడానికి. ట్రాక్టర్ కూడా వెళ్ళాల్సిన పని లేదు, అక్కడైతే ట్రాక్టర్లు వెళ్తున్నారు. సో ఇందులో ఏంటంటే ఎక్కువ శాతం మొసళ్ళు ఉన్నాయని చెప్తారు. అంటే రియల్గా అవి ఉన్నాయా లేవా అనేది అయితే నాకు తెలియదు. బట్ చాలామంది ఇక్కడ వచ్చినప్పుడు నీళ్ళు నిండి ఉన్నప్పుడు మాత్రం చాలా మొసళ్ళు ఉంటాయి ఇక్కడ, దిగొద్దు ఇందులో అని చెప్పేసి అయితే కొంచెం ఇక్కడ వాళ్ళు చెప్తారు. మరి పడవలో వెళ్ళకుండా ఉండడానికి అని చెప్పేసి చెప్తారో లేకుంటే ఎందుకు చెప్తారో అయితే నాకు తెలియదు. సో మీలో ఎవరైనా మొసళ్ళు చూసి ఉంటే కామెంట్ సెక్షన్ కింద చూస్తే ఇసుక ఎలా ఉందో, ఇది ఇసుక. సో ఇలా చూసారా కురవపురం దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఇట్లా కనిపిస్తుంది. మీరు ఎవరైనా మొసలి చూసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కురవపురంలో దత్తాత్రేయ స్వామి కృష్ణా నదిలో చూస్తుంటే అక్కడ చూసారా ట్రాక్టర్లో మనుషులు అయితే వెళ్తున్నారు. మేము నడుచుకుంటూ వెళ్తున్నాం ఇలాగా. ఆడియన్స్ అడుగుతున్నారు, మీరు చూసి చెప్పండి. సో అవతల ఒడ్డుకి వెళ్ళిన తర్వాత మన ప్రయాణం అలా మన కరీంనగర్ నుండి కురవపురం, అంటే ఇప్పుడు కురవపురం నుండి కరీంనగర్కి 365 కిలోమీటర్ వస్తుందన్నమాట. సో ఇక్కడ బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ట్రైన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, కార్లు రావచ్చు, బండి మీద రావచ్చు, ఎలాగైనా వెళ్ళొచ్చు. సో కరీంనగర్ ట్రైన్లో రావాలంటే మీకు కాచిగూడ టు రాయచూర్ అనే ట్రైన్ ఉందన్నమాట, అలా రావచ్చు. అది టైమింగ్స్ ఏంది అనేది మీరు ఒకసారి చూసుకోండి, ఎందుకంటే నేను ట్రైన్లో రాలేదు ఎప్పుడు కూడా. అండ్ మార్నింగ్ నా టైమింగ్స్ కరెక్ట్ వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్పారనమాట. లేదు అంటే ఇప్పుడు ఆడవాళ్ళకైతే బస్సు ఫ్రీ ఉంది. హైదరాబాద్ నుండి కురవపురం వరకు డైరెక్ట్, అంటే ఫస్ట్ మక్తాల దిగాలి, మక్తాల నుంచి మళ్ళీ వేరే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, ఆటోలు కానీ వేరే రావచ్చు. అలా వస్తే మీకు ఫ్రీగా రావచ్చు. కరీంనగర్ నుండి ఫస్ట్ హైదరాబాద్ రావాలి, హైదరాబాద్ నుండి మక్తాల్కి రావాలి, మక్తాల్ నుండి దిగిన తర్వాత అక్కడి నుంచి ఒక 21 కిలోమీటర్ కురవపురం ఉంటుందన్నమాట. ఇది కురిగడ్డ అంటారనమాట. సో కురిగడ్డ వస్తే డైరెక్ట్గా మనకు దత్తాత్రేయ రావచ్చు. జనరల్గా గాన్గాపూర్కి, మాహూర్కి వీటికి వెళ్ళే ఫెసిలిటీస్ కంటే మన కురవపురం రావడానికి అయితే చాలా అయితే ఉన్నాయి ఫెసిలిటీస్, ఈజీగా రావచ్చు. బట్ అందరు ఎక్కువ మంది వెహికల్స్ తీసుకురావడం వల్ల మనకి అంటే రూట్ కరెక్ట్ ఉందా లేదా, బస్సులు ఉన్నాయా లేవా అని కరెక్ట్ తెలియదు. మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళను బయట అక్కడ బస్ స్టాండ్లో కానీ ఇంకా వేరే వాళ్ళని కూడా అడిగినా కూడా చాలామంది అయితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. చూసారు కదా, మేము వచ్చాం మళ్ళీ ఈ గుండ్ల ద్వారా ఈ విధంగా అయితే ఇవన్నీ దాటుకుంటూ మనం అక్కడికి వెళ్ళాలన్నమాట. ప్రజెంట్ వెళ్తున్నాము. సో వాటర్లో దిగుకుంటూ వెళ్ళాలి. జై గురుదత్త. చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయి, మన పాయింట్ అయితే దాడుస్తుంది ప్రజెంట్ అయితే. చూసారా, ఈ విధంగా దాటుకుంటూ అయితే వెళ్తున్నాం. ఇక్కడ బోట్లు వచ్చేసినాయి. జై గురుదత్త. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కురవపురం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి మీరు ఎంతమంది వచ్చారు, ఎవరెవరు వచ్చారు. సో రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఎంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నీటి లోతులో మాత్రం దిగాను చూసారా, పాయింట్ అయితే అడిసిపోతుంది మొత్తం కంప్లీట్గా. వీళ్ళైతే హైదరాబాద్ నుంచి వచ్చారు. ప్రజెంట్
సో మొత్తం సగం వరకు తడిసిపోయింది, సగం లోతు ముఖాల లోతు వరకు నీరు తడిసిపోయింది. రండి రండి. అమ్మ మీకు ఏజ్ ఎంత ఉంటుంది? సో 67 ఏళ్ళలో అమ్మ వాళ్ళు అయితే ఇంత దూరం అయితే వచ్చారు. సో ఎంగున్న వాళ్ళు మీరు ఈజీగా నడుచుకుంటూ రావచ్చు. డాక్టర్ తను 40 ఏళ్ళ నుంచి వస్తుందంట. ఓకే, సో నేను కూడా ఇలాగే తన ఏజ్ వచ్చి కంటిన్యూ చేస్తే ఎక్కువ వెళ్తాము. అసలు వద్దామంటే తెలిసేదే కాదు నిజంగా. ఓకే, ఒక మా మరిది గారు తీసుకొచ్చారు, అప్పటి నుంచి రెగ్యులర్. ఓకే, బట్ ఇక కురుపురం రావడం ఈజీ చెప్పాలంటే అన్ని ప్లేసెస్ కంటే వెళ్ళచ్చు, కానీ రిజర్వేషన్లు ఇవి అవి ఉంటాయి. ప్లస్ ఏంటంటే మనకి ఇక్కడ కురుపురంకి రావడం ఏంటంటే దర్శనం కూడా చాలా బాగుంటుంది అనమాట. మనకి మిగతా ప్లేసుల్లో ఏంటంటే ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల దర్శనం అనేది సరిగా కాదు. సో ఇది మనకి ప్రజెంట్ కృష్ణా నదిలో ఉన్న వాటర్ లెవెల్స్ ప్రస్తుత పరిస్థితులు. ఈ బోట్లు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ బోట్ల ద్వారా జనరల్గా అయితే మన వాటర్ ఉన్నప్పుడు మాత్రం దింపుతారు. అంతకుముందు గంపలు ఉండేవి అంట, గంపల్లో దించారు, కానీ కొన్ని ప్రమాదాలు జరిగినాయి గంపలు కూడా. మేము వచ్చి ఇదివరకు వచ్చినప్పుడు గంపలే వచ్చేవాళ్ళం. సో బోట్లు వేసిన తర్వాత మాత్రం కొంచెం ప్రాబ్లం లేదు, ఏ టైం అంటే ఆ టైం పోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మనకు శ్రీ వల్లభ స్వామి సూర్య నమస్కారం భాస్కర బండ అంటే ప్రతిసారి మనకి ఇక్కడ సూర్య నమస్కారాలు చేసుకున్నమాట. ఆ ప్లేస్కి అయితే వచ్చాము. మన దత్తాత్రేయుడు వచ్చి సూర్య నమస్కారం చేసుకునే ప్లేస్ అనమాట బండ. ఆ బండ దగ్గరకు వచ్చాము. ఇక్కడ చూసారు పిల్లర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది ఎప్పుడు వాటర్లో మునిగి ఉంటుంది అనమాట, నిత్యము మునిగి ఉంటుంది. శ్రీవల్లభ స్వామి వచ్చేసి నిత్యము ఇక్కడికి వచ్చి సూర్య నమస్కారాలు అయితే చేసుకుంటారు అనమాట. ఇది రేర్గా కనిపిస్తుంది. దీని చుట్టూ అయితే గుడి కడుతున్నారు. ఫ్యూచర్లో ఏంటంటే మనకి వాటర్లో హైట్ గిట్ట కనిపించవచ్చు, బట్ హైట్ లేపనుకుంటా. ఇది మాత్రం బండ. ఇక్కడ నుంచి మీరు నమస్కరిస్తున్న జయ గురుదత్త అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకి ఏంటంటే అక్కడ నుంచి టెంపుల్ నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇటుకి వెళ్ళే టైంకు ఇటు సైడ్ వెళ్తాం కదా, వెళ్ళే ప్లేస్లో మనకి వాటర్లో ఉంటుంది. ఇక్కడ బోర్డు కూడా పెట్టారు ఇక్కడే. ఇది వాటర్ ఉంటే మాత్రం కనిపించదు, వాటర్ ఉన్నప్పుడు మాత్రం మొత్తం కంప్లీట్ నిండిపోతుంది. సో కింద మాత్రం అందరు మీరు బండలతో రాయిలతో చెక్కకండి, దేవుంది కదా అని చెప్పేసి పేరు రాయడం ఇలాంటి పనులు చేయకండి. ఎందుకంటే మన దేవుని మన సేను మనం కాపాడుకోవాలి. ఇది ఆ ప్లేస్. శ్రీవల్లభ స్వామి మనకి నిత్యం సూర్య నమస్కారాలు చేసే ప్లేస్ అనమాట. బండ భాస్కర బండ అంటారు ఇది. సో ఫైనల్గా వచ్చేసి కృష్ణా నదిని దాటుకొని అయితే ఇక్కడ మెయిన్కి వచ్చేసాము. సరే, ఇక్కడ మా బండి పెట్టాము, నిన్న పెట్టాము. ఉంటుందా అనేది అయితే దేవుడు చూసుకుంటాడు అనమాట. ఇక్కడ అందరూ ఎక్కువ శాతం దత్తాత్రేయుడి భక్తులు వస్తారు కనుక ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అంటే దొంగలకు దేవుడు అని అట్లాంటి ఏం సెంటిమెంట్ ఉండవు, ఎక్కబట్టి జరుగుతాయి. కానీ ఇక్కడికి వచ్చినా కూడా మీ పనులు అన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. ఇది అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళాము, అటు నుంచి వెళ్ళాము. సో ఇటు వచ్చేసాము. ఫైనల్ డెస్టినీ ఫ్రెండ్స్, మనకి హైదరాబాద్ నుండి మన కురుపురం రావడానికి బస్సులో అయితే ఉంది. అయితే మనకు బస్సులో వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీ పేరు సార్? నా పేరు మధుసూదన్ రెడ్డి అండి. మధుసూదన్ రెడ్డి గారు అండ్ లక్ష్మి. సో వీళ్ళైతే మనకి మన హైదరాబాద్ నుండి కురుపురం వరకు బస్సులో వచ్చారు. సో బస్ జర్నీ ఎంత టైం పట్టింది, ఎంత ఛార్జ్ చేశారు, ఇవేందైతే తెలుసుకుందాము. సో ప్రజెంట్ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు హైదరాబాద్లో? మేము హైదరాబాద్లో ఉప్పల్ నుంచి స్టార్ట్ అయినామండి. ఉప్పల్ నుంచి వెళ్ళి మనము ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి వచ్చాము. ఓకే, ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి వెళ్ళి మనకు రాయచూర్ బస్ అనేది ఇక్కడ మక్తల్ వరకు వస్తుంది. మక్తల్లో దిగాము. మనకు హైదరాబాద్ నుంచి వెళ్ళి మక్తల్ రావడానికి సుమారుగా 4.5 గంటలు పడుతుంది. ఒక 230 రూపాయలు ఛార్జ్ తీసుకున్నారు. అక్కడిని మక్తల్ నుంచి వెళ్ళి మనకు కుర్వాపురం అంటే పంచదేవ్ పహాడ్ వరకు కూడా బస్సులు ఉన్నాయి. బస్ టైమింగ్స్ని బట్టి టైం ఉంటాయి. మనకు 3 గంటలకు ఒక బస్సు ఉంటుంది మధ్యాహ్నం. సాయంత్రం మళ్ళీ 6:30కు మళ్ళొక బస్సు ఉంటుంది. మనకు దాంతోపాటు ఆటోలు కూడా ఉంటాయి అందుబాటులో. ఆటోలు ఏంటంటే 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు సింగిల్ పర్సన్స్ ఉంటే. విత్ టీమ్గా ఉంటేనేమో 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు కుర్వాపురం వరకు. బస్ జర్నీ అయితే చాలా బాగుందండి. మేము అనుకున్న టైంకి అయితే రీచ్ అయినాం ఇక్కడికి. ఓకే, సో యాక్చువల్గా చూస్తారు కదా, మనకు టైం వచ్చేసి మనకు డైరెక్ట్ హైదరాబాద్ నుండి ఫస్ట్ మనకు కురుపురం రావాలంటే హైదరాబాద్ నుంచి బస్ ఎక్కి మనకు మక్తల్లో దిగాలి, అంతే కదా? అవునండి, మక్తల్లో దిగాలి. మక్తల్ నుండి మనకి కురుపురంకి దాదాపు 21 నుండి 22 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. సో అక్కడ నుంచి మనకి షేరింగ్ ఆటోలో దొరుకుతుంది, లేదా గ్రూప్గా ఉంటే మీకు ఎక్కువ మాట్లాడుకుంటే తక్కువ పడుతుంది అనమాట. అలా రావచ్చు. మక్తల్ నుంచి వెళ్ళి డైరెక్ట్ కురిగడ్డ అంటారు దీన్ని. మన కురుపురం వచ్చిన ప్లేస్ని కురిగడ్డ అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి నది ఉంది కదా, కృష్ణా నది. ఇది మనకి కురిగడ్డ ప్లేస్లో ఇక్కడ ఆశ్రమం ఉంటుంది. ఆశ్రమం పక్కన మనకి ఇక్కడ నది ఉంటుంది, కృష్ణా నది. నది దాటి వెళ్ళాలి. వాటర్ నిండు ఉంటేనేమో బోట్లో వెళ్ళాలి, వాటర్ లేకపోతే నడుచుకుంటూ కూడా వెళ్ళవచ్చు. సో మీకు ఎలా అనిపించింది?
అంటే మీకు రావడం మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము అండి డిసెంబర్ నుంచి వస్తున్నాం. అంటే ఎవ్రీ పౌర్ణమికి వస్తారా? ఎవ్రీ పౌర్ణమికి వస్తున్నాం. మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? దత్తక్షేత్రంకి వచ్చిన విజిట్ చాలా చేసిన ప్రశాంతంగా ఉంది. ఓకే. అసలు అవి చెప్పలేము ఆ మాటలు, ఎందుకంటే ఆ ఫీల్నెస్ అనేది ఎవరైతే అనుభవిస్తారో అది వాళ్ళకే అర్థమవుతుంది. ఓకే. అది 100%. సో ఈ క్షేత్రాలకు ఎప్పుడైనా దత్తక్షేత్రాలు ఎవరు ఫోర్స్ వల్ల రారండి. ఒక్కసారి వాళ్ళకి అనిపిస్తే అనుభూతి పొందుతారంట. ఆ అనుభూతితోనే వస్తారు. అండ్ ఆ అనుభూతి వల్లనే మనకి అంటే దాదాపు కష్టాన్ని మర్చిపోతారు అనుకోండి. అయినా ఫస్ట్ రాసి పెట్టి ఉండాలి. ఫస్ట్ కుర్రకి రావాలి అంటే ఖచ్చితంగా అది మనకి రాసి పెట్టి ఉంటే 100% మనకి ఇక్కడికి వస్తాం. ఇప్పుడు చాలా మంది మాతో పాటు ఇప్పటికీ 2-3 సార్లు అన్నారు మీతో పాటు మేము కూడా జర్నీ చేస్తామని, కానీ వాళ్ళకి అసలు అవ్వలేదు. అంటే వాళ్ళకి వస్తే టైం పడుతుందేమో అని నాకు అనిపించింది. కానీ కురవపురం ఏంటంటే శ్రీపాద వల్లభుని ఆజ్ఞ లేకుంటే ఎవరు రారండి. ఆయన ఆజ్ఞ మేరకే ఎవరైనా ఇక్కడ రాగలుగుతారు. ఓకే. ఖచ్చితంగా చెప్పగలం. దత్తాత్రేయుని పర్మిషన్ లేకుండా మీరు ఎవరు రాలేరు. అంటే మీరు వెళ్తానుకుంటే వెళ్ళలేరండి. తను మిమ్మల్ని మీ దగ్గర తనకు దగ్గర రప్పించుకోవాలని మాత్రమే దత్తక్షేత్రాలకు వెళ్ళగలుగుతారు. అంటే ఇప్పుడు నేను దాదాపు 15 సంవత్సరాల నుంచి నేను వెళ్తున్నాను. ఇప్పుడు మన గిరినార్ కానివ్వండి, గానగాపూర్ కానివ్వండి, తర్వాత మాహూర్ కానివ్వండి, ఇప్పుడు కురవపురం కానివ్వండి, ఏదైతేనండి ఎక్కడికైనా కూడా తను పిలుచుకుంటే తప్ప పోవడం సాధ్యమవుతుంది. మీరు వెళ్ళాలంటే సాధ్యం కాదు. సో మీరు కూడా ఇప్పుడు ఒకసారి దత్తక్షేత్రం ఒకసారి మీరు మనసులో తలుచుకొని చూడండి, మీకు ఆయన అనుగ్రహం ఉంటుంది. అండ్ మీ అనుగ్రహాలు కూడా మళ్ళీ నెక్స్ట్ పంచుకుందాము. థ్యాంక్ యూ. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి జై గురుదత్త. ఆయన ఇక్కడ నుంచి తిరుగు ప్రయాణం. ఇప్పుడు మేము బస్సులో అయితే వీళ్ళు వెళ్తున్నారు, మేమైతే బండి మీద వచ్చాము, యాక్టివ్ మీద వచ్చాము. మన యాక్టివ్ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. సో అందరికీ జై గురుదత్త. జై గురుదత్త. శ్రీ గురుదత్త. జై గురుదత్త. కురవపూర్ దత్తాత్రేయ స్వామి టెంపుల్ దగ్గర మనకి ఇక్కడ ఆశ్రమం ఉంటుంది కదా, ఆశ్రమంలో చూస్తారు కదా శ్రీపాద నరసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, స్వామి సమర్థ, సాయిబాబా, వాసుదేవానంద సరస్వతి, స్వామి విఠలానంద, అందరి జై హనుమాన్, అందరి బ్రహ్మదేవుడు, విష్ణు, మహేశ్వరుడు, కుండలి అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది మీరు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ విజిట్ కావచ్చు. ఫస్ట్ ఆశ్రమం ఉంటుంది, ఇక్కడ కూడా రూమ్స్ ఉంటాయి అన్నమాట. ఒకవేళ మీరు అవతలకి వెళ్ళలేకుంటే కూడా ఈ ఆశ్రమం కూడా ఉండొచ్చు, వాటర్ బాగున్నప్పుడు కృష్ణానదిలో. మనకి ఈ ఆశ్రమం నుండి డైరెక్ట్గా మనకి దత్తాత్రేయ టెంపుల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. కురవపురం దత్తాత్రేయ స్వామి టెంపుల్ మధ్యలో కృష్ణానది. అందరూ నడుచుకుంటూ వస్తున్నారు. ఇక్కడ మనకి భోజనం చేస్తారనమాట, భోజనాలు పెట్టేది ఇక్కడ. సో మనకి ఇక్కడ చూస్తారు కదా అన్నపూర్ణ ఆలయం. సో ఇక్కడ అన్నదానం కూడా పెడతారు, టిఫిన్ చేస్తారు మార్నింగ్ అట. మనకు కురవపురం అక్కడ మాత్రం అయితే వట్టి టైంలో అయితే మనకి వాళ్ళకి ఇన్ఫామ్ చేసి పోతేనే మనకి వండి పెడతారు, వేరే ఏం దొరకవు అక్కడ టెంపుల్ దగ్గర. ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ అన్నదానం చేస్తారంట, టిఫిన్ చేస్తారంట. వెళ్తున్నాము. లోపల హాల్ అనుకుంటా ఇది. అల్పాహారం మహాప్రసాద సమయ సూచిక చూసారు కదా. మార్నింగ్ 6:30 to 7:30 టీ ఉందంట, 8:30 to 9:30 అల్పాహారం, 1 to 3 PM వచ్చి మహాప్రసాదం, 8 AM to 9:30 మహాప్రసాదం. ఇక్కడ గురుదత్త. సో విఠల్ బాబా ఆశ్రమంకి వచ్చాము. ప్రజెంట్ ఇక్కడ రవ్వ ఉప్మా తింటున్నాను అనమాట. అక్కడ అన్నయ్య కూర్చున్నాడు, మా పైన మంకీస్ ఉన్నాయి, అందరం కలిసి భోజనం చేస్తున్నాము. మళ్ళీ ఎప్పుడు వెళ్తాము చూద్దాం. ఇక నెక్స్ట్ వీడియోలో కనిపిస్తారు వీళ్ళు. నెక్స్ట్ కురవపురంలో మళ్ళీ వెళ్తాం. ఫ్రెండ్స్ టిఫిన్ అయిపోయింది, ఇంకా బయలుదేరుతున్నాము ఇక్కడ నుంచి. మీరు వస్తే మాత్రం కురవపురంలో ఇక్కడికి వచ్చి ఆశ్రమంలో తినొచ్చు. టైం టేబుల్ చూసారు కదా, ఇంత టైం పెట్టాను బోర్డు అక్కడ. ఆ టైమింగ్ ప్రకారం మాత్రమే ఫుడ్ పెడతారు, ఇష్టం వచ్చిన టైంలో అయితే పెట్టరు. దీని అవతల మనకి అక్కడ టెంపుల్ అయితే కనిపిస్తుంది, దత్తాత్రేయ స్వామి టెంపుల్. అండ్ నౌ వీఆర్ గోయింగ్, స్టార్ట్ అవుతున్నాం. టైం వచ్చేసి 9:27. సో వీళ్ళేమో హైదరాబాద్ బయలుదేరుతారు, బస్సులో వెళ్తారు, మేము బండి మీద వెళ్తాము. అన్నయ్య నేను బండి మీద వెళ్తాను అనమాట, ఇద్దరం. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వరప్రసాదం బ్లాగ్స్. 9:30 అయితే మళ్ళీ మేము కురవపురం నుంచి వెళ్ళి బయలుదేరుతున్నాము. సో ప్రజెంట్ ఇక్కడ మనకు ఆల్రెడీ వచ్చిన వెహికల్స్ ఉన్నాయి కదా, చూసండి. ఇంకా కార్లు చాలా ఉన్నాయి, అంటే పబ్లిక్ ఇంకా ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇక్కడ కారు పార్క్ చేసిన అంతా కూడా నేను రాత్రి అక్కడ నిద్ర చేసిన వాళ్ళు అన్నమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళి మనకి కరీంనగర్ ఎగ్జాక్ట్లీ 365 కిలోమీటర్లు 10 గంటల జర్నీ, అంటే 8 నుండి 10 గంటల జర్నీ పడుతుంది అనమాట. మనం పోయిన స్పీడ్ బట్టి చేంజ్ అవుతుంటుంది. చూసారు కదా మేము వచ్చిన యాక్టివా బండి ఈ విధంగా వచ్చాము. మా బండి ఇది, నాతో పాటు అన్నయ్య నేను ఇలా వచ్చాను అనమాట. ఫస్ట్ జర్నీ యాక్టివా మీద. ఇదివరకు మాహూర్ వెళ్ళాము, అన్నీ వెళ్ళాం కానీ బట్ ఇటు రాలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాము. సో ఫ్రెండ్స్ ఈ వీడియో ముగిస్తున్నాను. వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీల్ మీట్ అగైన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాద్ బ్లాగ్స్. జై గురుదత్త.